హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వాళ్ళ యాక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ స్క్వాడ్ ఏంటి, స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ ఏంటి, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవే మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి 2025 మెగా యాక్షన్ తర్వాత ఆన్ పేపర్ మీద ది బెస్ట్ స్క్వాడ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. అటు మంచి ఎక్స్పీరియన్స్, యూత్ఫుల్నెస్ తో మిక్స్డ్ గా అయితే స్క్వాడ్ ఉంది. ఢిల్లీ టీం అయితే ఈసారి మెగా యాక్షన్ లో ఒక పర్ఫెక్ట్ స్క్వాడ్ అయితే పిక్ చేసుకోగలిగింది. ఫార్మర్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ కోసం ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి మరి కూడా ఢిల్లీ టీం అయితే ట్రై చేసింది, బట్ తను దొరకలేదు. 27 కోట్ల వరకు వెళ్ళిపోవడంతో ఢిల్లీ టీం అయితే ఏం చేయలేకపోయింది. కానీ మరొక బెస్ట్ ఆప్షన్, ఒక స్టీల్ డీల్, కేఎల్ రాహుల్ అయితే దొరికాడు, అది కూడా జస్ట్ 14 కోట్లకి. ఢిల్లీ టీం చేసిన మరొక స్టీల్ డీల్ అయితే మిచెల్ స్టార్క్. లాస్ట్ సీజన్ లో తను 25 కోట్ల వరకు వెళ్ళాడు, ఈ సీజన్ లో 11 కోట్ల 75 లక్షలకే డీసీ టీం కి అయితే దొరికిపోయాడు. ఇది కూడా అబ్సల్యూట్ స్టీల్ డీలే. డీసీ టీం కి 2 ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అయితే దొరికేశారు. రాబోయే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ని ఎవరు కెప్టెన్ గా లీడ్ చేయబోతున్నారు, ఇది ప్రస్తుతం ఉన్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. కెప్టెన్సీ కోసం 3 ప్లేయర్స్ మధ్య అయితే పోటీ అయితే ఉంది. ఫస్ట్ ప్లేయర్ అయితే కేఎల్ రాహుల్, సెకండ్ ప్లేయర్ అక్షర్ పటేల్, థర్డ్ ప్లేయర్ ఫ్యాబ్ డూ ప్లేసెస్. ఫస్ట్ కేఎల్ రాహుల్ విషయం వరకు వస్తే గత 3 ఏళ్లలో 2022, 2023 ఈ 2 సీజన్స్ లో వరుసగా ఎల్ఎస్జీ టీమ్ ని ప్లే ఆఫ్స్ వరకు అయితే తీసుకువెళ్ళాడు. లాస్ట్ సీజన్ లో 7th పొజిషన్. నెక్స్ట్ ఫ్యాప్ విషయానికి వస్తే గత 3 ఏళ్లలో 2 టైమ్స్ అయితే ఆర్సీబీ టీమ్ ని ప్లే ఆఫ్స్ వరకు అయితే తీసుకువెళ్ళాడు. అలాగే థర్డ్ పర్సన్ అక్షర్ పటేల్, తనకైతే పెద్దగా కెప్టెన్సీ అనుభవం అయితే లేదు, టీంలో చాలా సంవత్సరాలు బట్టి ఉన్న ఒక లాయల్ ప్లేయర్. యాక్షన్ ముందు పంత్ టీం నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనగానే ఆ టైంలో అక్షర్ పటేల్ కెప్టెన్ అవుతాడన్న వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ అక్షర్ని కెప్టెన్ చేస్తే తను సక్సెస్ అవుతాడో లేదో తెలియని పరిస్థితి. అదే కేఎల్ రాహుల్ విషయానికి వస్తే తనని కెప్టెన్ గా చేసినా సక్సెస్ అవుతాడన్న ఒక నమ్మకం అయితే ఉంది. కెప్టెన్సీ ప్రెజర్ ఉన్న దాన్ని మంచిగా అయితే హ్యాండిల్ చేయగలడు. అలాగే కెప్టెన్ గా ప్లేయర్ గా ప్రూవెన్ ప్లేయర్. నెక్స్ట్ ఫ్యాబ్ డూ ప్లేసెస్, ఒక కెప్టెన్ గా ప్లేయర్ గా ప్రూవెన్ ప్లేయర్ అయినప్పటికీ తన విషయంలో ఉన్న మైనస్ పాయింట్ అయితే ఫస్ట్ ది తన ఏజ్, సెకండ్ ది విదేశీ ప్లేయర్ కావడం వల్ల. అటు కేఎల్ రాహుల్ లాగే ఇటు ఫ్యాబ్ కూడా మంచి కన్సిస్టెంట్ ప్లేయర్. గత 3 ఏళ్లలో ప్రతి సీజన్ కూడా బెటర్ గా అయితే రాణించాడు కూడా. నా ఒపీనియన్ అయితే మాత్రం కేఎల్ రాహుల్ కెప్టెన్ గా చేస్తే బెటర్. మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ లాగా క్రౌడ్ ఫుల్లర్, గ్రౌండ్ కి క్రౌడ్ ని తెప్పించగలిగే ఆ స్టామినా ఉన్నవాడు కేఎల్ రాహుల్. తన వల్ల ఢిల్లీ టీం కి అయితే మంచిగా ఫ్యాన్ బేస్ అయితే పెరుగుతుంది. లాస్ట్ సీజన్ 2024 స్క్వాడ్ తో పోల్చుకుంటే ఈ 2025 స్క్వాడ్ అయితే బెటర్ స్క్వాడ్. అలాగే ప్లేయింగ్ 11 వైజ్ కంపేర్ చేసుకున్న లాస్ట్ ఇయర్ కంటే ఈ సీజన్ లో బెటర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ డీసీ టీమ్ స్ట్రెంగ్స్ గురించి అయితే చూద్దాం, ఆ తర్వాత వీక్నెసెస్ గురించి చెప్పుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన బలాల్లో వాళ్ళ బౌలింగ్ యూనిట్, అటు స్పిన్ బౌలింగ్ యూనిట్ కానీ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కానీ చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. స్పిన్ బౌలర్స్ లో కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. ఢిల్లీ టీంలో స్పిన్ బౌలింగ్ సమస్య అనేది లేదు. అక్షర్ పటేల్ కి బ్యాకప్ గా త్రిపురాన్ విజయ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, మన ఆంధ్ర శ్రీకాకుళానికి చెందినవాడు, మా డిస్ట్రిక్టే, టెక్కల్ కి దగ్గరలో వాళ్ళ ఊరు. అలాగే కుల్దీప్ యాదవ్ కి బ్యాకప్ గా యూపీ ప్లేయర్ విపురాజ్ నిగమ్ అయితే ఉన్నాడు. నెక్స్ట్ ఢిల్లీ టీం మేజర్ స్ట్రెంగ్స్ లో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, ప్రధానంగా డెత్ బౌలింగ్ లో వాళ్ళకి 3-4 స్పెషలిస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. జనరల్ గా ప్రతి టీం కి ఉన్న బిగ్గెస్ట్ కన్సర్న్స్ లో డెత్ బౌలింగ్ అనేది ఉంటుంది. తరచుగా ప్రతిసారి కూడా మనం వింటాం, కానీ ఢిల్లీకి అలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళ టాప్ హెవీ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ లో కొన్ని స్లాట్స్ లో ప్రధానంగా వీక్నెస్ అనేది కనిపించేది. మరి ఈ సీజన్ లో చూసుకుంటే ఒక వెల్ సెటిల్డ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అటు టాప్ ఆర్డర్ లో అయినా మిడిల్ ఆర్డర్ లో అయినా కాంట్రిబ్యూట్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో పాటు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. అలాగే ఢిల్లీ టీం కి సాలిడ్ బ్యాకప్స్ తో పాటు ఓవరాల్ గా బెంచ్ స్ట్రెంత్ కూడా స్ట్రాంగ్ గా అయితే ఉంది. నెక్స్ట్ వీక్నెసెస్ విషయానికి వస్తే అది కూడా లిటిల్ బిట్ వీక్నెస్ అని చెప్పుకోవాలి. ఒక ఎస్టాబ్లిష్డ్ ఫినిషర్ అయితే లేడు, కానీ ప్రామిస్ చూపించగలిగే యంగ్ ఫినిషర్స్ అయితే ఉన్నారు. అశుతోష్ శర్మ, స్టబ్స్, సమీర్ రిజ్వీ ఇలాంటి యంగ్ ప్లేయర్సే ఫినిషింగ్ లో అయితే ఢిల్లీ టీంలో కనిపిస్తున్నారు. ఇది ఒక్కటి తప్పించి ఢిల్లీ టీం ఆల్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సైడ్ లా ఒక మంచి స్క్వాడ్ అయితే ఢిల్లీ టీంలో అయితే కనిపిస్తుంది.
ఇప్పుడు ఢిల్లీ టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెల్ని ఫామ్ చేసి చూద్దాం. ఓపెనర్స్గా చూసుకుంటే జాక్ ఫ్రెషర్ మెగ్గుర్క్, కేఎల్ రాహుల్ అయితే ఉంటారు. ఈసారి ఐపీఎల్లో ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్లో వీళ్ళది కూడా ఒకటి. మరి లాస్ట్ ఇయరే చూసుకున్నాం జాక్ ఫ్రెషర్ మెగ్గుర్క్ చాలా స్పీడ్గా అయితే రన్స్ చేస్తున్నాడు. పవర్ ప్లే కండిషన్స్ని ఉపయోగించుకొని అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆ పవర్ ప్లే ముగిసే టైంకే తన 50 కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు. అంత స్పీడ్గా తను ఒక పక్క రన్స్ చేస్తుంటే మరో సైడ్ అయితే మంచి స్టడీ ఇన్నింగ్స్ని అయితే కేఎల్ రాహుల్ అయితే ఆడుతాడు. ఒక పక్క ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, మరో పక్క స్టడీ బ్యాట్స్మెన్. ఓపెనింగ్లో మంచి కాంబినేషన్ అయితే ఢిల్లీ టీం కుదిరింది. ఢిల్లీ టీంకి మోర్ కన్సిస్టెంట్ ఎవరైనా ఆ టీం నుంచి ఆరెంజ్ క్యాప్కి పోటీలో ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. మినిమం గ్యారంటీ ప్లేయర్, ఎటువంటి ఇంజురీస్ లేకుండా ఒక సీజన్ మొత్తం ఆడితే 500 కంటే ఎక్కువ పరుగులు అయితే కొడతాడు. ఆ తర్వాత మంచి ఫామ్లో ఉండి రిథంలో ఉంటే 700-800 రన్స్ కూడా మంచినీళ్ళు తాగినంత ఈజీగా తను కొట్టేస్తాడు. ఢిల్లీ స్మాల్ గ్రౌండ్, మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ అయితే ఉంటుంది. కేఎల్ రాహుల్ కూడా ఇక్కడ ఫ్రీగా ఆడుతాడు. తన స్ట్రైక్ రేట్ మీద కూడా కాస్త దృష్టి పెట్టి దాన్ని కూడా బెటర్గా చేసుకుంటాడు. నెక్స్ట్ నెంబర్ 3 పొజిషన్ విషయానికి వస్తే యంగ్స్టర్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అయితే ఆడతాడు. మరి లాస్ట్ సీజన్లో చూసుకుంటే చాలా మంచి ప్రామిస్ అయితే చూపించాడు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాడు. రన్స్ కూడా ఫ్రీగా అయితే చేస్తాడు. మరి ఈ సీజన్లో కూడా లాస్ట్ సీజన్ ఫామ్నే ఢిల్లీ టీం అయితే తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతకు ముందు రిషబ్ పంత్ ఇంజురీ అయినప్పుడు తనకి రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఆ సీజన్లో చూసుకుంటే ఫినిషింగ్లో ఆడి పెద్దగా అయితే తను సక్సీడ్ అయితే కాలేకపోయాడు. లాస్ట్ సీజన్లో టాప్ ఆర్డర్కి మారాక బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే తన నుంచి రావడం జరిగింది. కేఎల్ రాహుల్ మరొక వికెట్ కీపర్ గా ఉన్న ఈసారి వికెట్ల వెనకాతల అభిషేక్ పోరెలే వికెట్ కీపింగ్ కాసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 పొజిషన్ లో హ్యారీ బ్రూక్స్ అయితే ఆడతాడు. లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్ టైంలో కూడా తన్ని ఢిల్లీ టీం అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ గ్రాండ్ మదర్ పోయిందని తను ఐపీఎల్ ఆడకుండా పోయాడు. ఈసారి అలాంటి పప్పులు అయితే ఉడకవు. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం తను కానీ వెళ్తే 2 years ఇంకా ఐపీఎల్ నుంచి బ్యానే. సో తనైతే ఆడడం అయితే జరుగుతుంది. బట్ తనకున్న మేజర్ వీక్నెస్ అయితే స్పిన్ బౌలింగ్. తను క్రీజులోకి రాగానే ప్రత్యర్థి టీం కెప్టెన్స్ అయితే తన మీద స్పిన్ బౌలింగ్ అస్త్రాన్ని అయితే ఉపయోగిస్తారు. స్పిన్ బౌలింగ్ అయితే బ్రూక్ అయితే ఈజీగా దొరికేస్తాడు. దాని నుంచి తను ఓవర్కమ్ అవ్వగలిగితే మాత్రం ఢిల్లీ టీంకి అయితే ఒక గ్రేట్ వాల్యూ అసెట్ అయితే అవుతాడు. ఇంకా నెంబర్ 5 పొజిషన్ విషయానికి వస్తే ట్రిస్టన్ స్టబ్స్ అయితే ఆడతాడు. ఢిల్లీ టీంకి లాస్ట్ సీజన్లో దొరికిన ఒక తురుపు మొక్క. మాజీ కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి ఎన్నో చాలా మంచి ఇన్నింగ్సెస్ అయితే ఆడాడు. మిడిల్ ఆర్డర్లో ఢిల్లీ టీం కూడా ఒక మోస్ట్ రిలయబుల్ బ్యాట్స్మెన్ అయితే స్టబ్స్. నెక్స్ట్ నెంబర్ 6 పొజిషన్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ అయితే ఆడతాడు. ప్రస్తుతం ఉన్న వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్లో అక్షర్ కూడా ఒకడు. టాప్ ఆర్డర్ నుంచి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. కేఎల్ రాహుల్ ఒకవేళ కెప్టెన్ గానే అయితే అక్షర్ పటేల్ యాజ్ యూజువల్ వైస్ కెప్టెన్ గా చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే అక్షర్ పటేల్ ను కూడా కెప్టెన్సీ వరించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7 పొజిషన్కి వచ్చేసరికి యంగ్స్టర్ అశోక్ శర్మ అయితే ఆడతాడు. లాస్ట్ సీజన్ పంజాబ్కి ఏ విధమైన ప్రామిస్ చూపించాడు, ఇప్పుడు ఢిల్లీకి వచ్చాక కూడా అదే విధంగా ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ సీజన్లో పంజాబ్లో ఉండేటప్పుడు ఏ బ్యాట్స్మెన్ సరిగా ఆడకపోయినా లాస్ట్లో శశాంక్ సింగ్తో కలిసి చాలా మంచి ఇన్నింగ్సెస్ అయితే ఆడాడు. మరి ఇప్పుడు ఈ సీజన్లో ఢిల్లీ టీంకి చాలా మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి లాస్ట్ సీజన్ ఈవెన్ ప్రెజర్ సిచ్యువేషన్లోనే బాగా రాణించాడు. అలాంటిది ఈ సీజన్ ఇంకా బాగా ఆడుతాడన్న హోప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకా నెంబర్ 8 పొజిషన్లో చూసుకుంటే మిథెల్ స్టార్క్ అయితే ఆడతాడు. జెన్యూన్ మ్యాచ్ విన్నర్, మంచి బ్యాటింగ్ డెప్త్ కూడా ఇస్తాడు. నాకౌట్ మ్యాచ్ల్లోకి వచ్చేసరికి మంచిగా అయితే డెలివరీ చేయగలడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీం ఆ ప్లే ఆఫ్స్ ఫైనల్ మ్యాచ్ల్లో ఈజీగా నెగ్గగలిగింది అంటే మిథెల్ స్టార్క్ చొలవే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 పొజిషన్ విషయానికి వస్తే కులదీప్ యాదవ్ అయితే ఆడతాడు. మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్, అలాగే ఢిల్లీ టీం ప్రైమరీ స్పిన్నర్ కూడా తనే. ఇంకా నెంబర్ 10 పొజిషన్కి వస్తే టీ నటరాజన్, మన యార్కర్ నట్టు. మంచి డెత్ బౌలింగ్ స్కిల్స్తో పాటు డెత్ ఓవర్స్లో చాలా టైట్గా అయితే బౌలింగ్ చేస్తాడు. ప్రత్యర్థి టీమ్స్కి కావాల్సిన రన్స్ కంటే చాలా తక్కువ అయితే ఇస్తాడు. డెత్లో తన 2 ఓవర్స్ కూడా స్టీల్ ఓవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ 11 పొజిషన్కి వస్తే ముఖేష్ కుమార్ అయితే ఆడతాడు. అటు పవర్ ప్లేలో కానీ ఇటు డెత్లో కానీ మంచిగా అయితే బౌలింగ్ అయితే తను చేయగలడు. మంచి సెటిల్డ్ వేరియేషన్స్ అయితే తన దగ్గర ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే బిగ్ హిట్టర్ సమీర్ రిజ్వీ అయితే ఆడతాడు.
మరి ఇది ఫ్రెండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ప్లేయింగ్ 11 గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.